రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2 రోజుల క్రితమే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరుకుంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2 రోజుల క్రితమే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ నాడికి తెలుసుకుందాం. ప్రేమ్, మీరన్నట్టుగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి రిలీజ్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచినాయని చెప్పేసి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా కొంత స్పీడ్ పెంచారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకోసంటే రీసెంట్ గా మనం చూసిన 2 రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గతంలో తెల్లా వెంకట్రావు గాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం చేరి, దానం నాగేందర్ రావు, కొద్దిసేపటి క్రితం సంజయ్ కుమార్, ఇట్లా 5 మంది ఇప్పటికే 5కు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య, మరొకవైపు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మరొకవైపు ఎమ్మెల్సీలు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొకవైపు అయితే అసెంబ్లీ సమావేశాల లోపే మెజారిటీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు అయితే జరుగుతుంది. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.